రేషన్ కార్డ్ యాడింగ్ ప్రాసెస్లో భాగంగా మరొక అప్డేట్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నా అండి. సో పదే చాలామంది కామెంట్ చేస్తున్నది ఏంటంటే భర్త యొక్క రేషన్ కార్డులో భార్యని అయితే యాడ్ చేయడం అయితే జరిగింది కదా. సో అలా కాకుండా భార్య యొక్క రేషన్ కార్డులో భర్తను ఏ విధంగా యాడ్ చేయాలని చెప్పేసి ఒక వీడియో చేయండి బ్రదర్ అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో వారందరి కోసం అనేది ఈ వీడియో మీకు లైవ్ డెమోతో చూపిస్తా అండి. సో భర్త యొక్క రేషన్ కార్డులో భార్యను ఎక్కించినప్పుడు మనం డాట్ ఇన్ లైన్ పెట్టి ఆప్షన్ చేసి యాడింగ్ చేస్తాం కదా. అలాగే ఇక్కడ భార్య యొక్క రేషన్ కార్డులో భర్తను ఎక్కియాలంటే ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇక్కడ యాడ్ చేయాలని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ముఖ్యంగా ఇప్పుడు భర్తను అలాగే కొడుకును భార్య యొక్క రేషన్ కార్డులు అయితే యాడ్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్లో భాగంగా మీకు లైవ్ డెమో అనేది తీసుకొస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది యూట్యూబ్ 10 మందికి షేర్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు ఇంకా ఏమన్నా రేషన్ కార్డు సంబంధించి అప్డేట్ కావాలని అనుకుంటే కింద వాట్సాప్ లింక్ ఉంది, అందులో డైరెక్ట్ జాయిన్ అయ్యి నాతో కాంటాక్ట్ అవ్వండి. అలాగే మీకు రేషన్ కార్డు సంబంధించి ఏ సర్వీసెస్లో ఏవైతే ఉన్నాయో వాటి సంబంధించి ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్క వీడియో అనేది మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే రేషన్ కార్డు సంబంధించి వాట్సాప్ ద్వారా చేస్తుంటే మనకి కావడం లేదండి. దయచేసి కొద్దిగా వాట్సాప్ ద్వారా చేసుకునేది అనేది ఆపివే అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పేమెంట్ తీసుకుని కూడా టీ నెంబర్ వచ్చినా కూడా సచివాలయం ఎంప్లాయీస్ ఈ కేసు అనేది చేయడం లేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి. దయచేసి మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోండి. సో వాట్సాప్ ద్వారా పేమెంట్ చేసుకున్న ఒక్కోసారి టీ నెంబర్ రావడం లేదు. సో ఒకవేళ మనం అప్లై చేసినాక టీ నెంబర్ వచ్చి తర్వాత మనం ఒకవేళ ఈకేవీ చేయకుండా మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదు. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి. సో వాట్సాప్ ద్వారా చేసుకునే విధానం అనేది ఆప్ చేయండి. గవర్నమెంట్ అనేది ఇంకా సచివాలయానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వలేదు. సో ఒకవేళ కొన్ని చోట్ల అయితే ఈకేవీ చేస్తున్నారు, అందరినీ కాదు. కొన్ని చోట్ల అయితే సచివాలయ ఎంప్లాయీస్ అయితే వాట్సాప్ ద్వారా చేసుకుని కూడా ఈకేవీస్ అయితే చేస్తున్నారండి. దయచేసి కొన్ని రోజుల వరకు వెయిట్ చేయండి. మీకు అప్లికేషన్ చేసుకోవాలంటే గ్రామ సచివాలయంలో వెళ్ళి చేసుకోండి. అలాగే ఇక్కడ మనకి రేషన్ కార్డు లిమిట్ అనేది ఏమీ లేదు. సో మనకి ఈ డేట్కే క్లోజ్ అవుతుందని చెప్పేసి ఏమీ ఇవ్వలేదండి. సో మనకి ఈ 5 ఏళ్ళు కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది ఈ 7 రకాల సర్వీసెస్ అని చెప్పేసి క్లియర్గా మనకి నాదల మనోహర్ అయితే చెప్పడం జరిగింది. ప్రతి వీడియోలో మీకు చెప్పడం అయితే జరుగుతుంది. సో రేషన్ కార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు లైవ్ డెమోతో వీడియోనే తీసుకొస్తాను. అలాగే ఈకేవీస్ ఏ విధంగా చేయాలి, అలాగే నెక్స్ట్ వీడియోలో ఈకేవీ చేసేటప్పుడు రిలేషన్ అనేది చాలామందికి ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటున్నారు కదా. సో అంటే అప్లై చేసినప్పుడు రేషన్ కార్డు ఈకేవీ చేసేటప్పుడు రిలేషన్ తప్పు పడింది, వాళ్ళని చేంజ్ చేసి ఏ విధంగా ఈకేవీ చేసుకోవాలని చెప్పేసి అడిగారు కదా. అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను లైవ్ డెమోతో. సో ఇప్పుడు ప్రధానంగా భార్య యొక్క రేషన్ కార్డులో భర్తను అలాగే కొడుకును ఏ విధంగా యాడ్ చేయాలి, ఎలాంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. మరింత లేట్ చేయడం టాపిక్ కదా. ఫ్రెండ్స్, టాపిక్ వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఫస్ట్ టైం కింద మన ఛానల్ చూస్తుంటే కింద రెడ్గా సబ్స్క్రైబ్ ఉంటుంది. సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసినట్టు పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ ఆల్ అని పెట్టుకుంటే నేను ఈ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో లెట్స్ గో. ఇక్కడ సచివాలయం యొక్క బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మెంబర్ అడిషన్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను అండి. ఇప్పుడు భార్య యొక్క రేషన్ కార్డులో భర్తని యాడ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు మీకు చూపిస్తాను హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అడుగుతాను, ఆయన కూడా యాడ్ చేయొచ్చు అనమాట. సో మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్దామని ఇక్కడ భార్య యొక్క హస్బెండ్ ఉన్నారు కదా, వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ డీటెయిల్స్, బేసిక్ డీటెయిల్స్ అనేది ఇస్తున్నాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి రేషన్ కార్డ్ యాడ్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ అయితే మీరు వాడుకలో ఉన్నది ఇవ్వండి. సో దయచేసి మీకు క్లియర్గా అర్థమయ్యే విధంగా చెప్పాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నాను. వీడియో ఎంత ఎక్కువ ఉందని చెప్పేసి ఎక్కడ స్కిప్ చేయద్దండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో అనేది మంచి ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఇలా చేస్తున్నానండి. అంటే మీకు క్లియర్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకున్నా కూడా భార్య యొక్క రేషన్ కార్డులో భర్త యాడ్ అవ్వడం జరుగుతుంది. సో మీకు క్లియర్గా లైవ్ డెమో అనేది చూపిస్తున్నా. సో డీటెయిల్స్ అని ఎంటర్ చేసి కంటిన్యూని క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ భర్త అనేది భార్య యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేడు. సో మనకి ఈ సెక్రటరీకి సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేరు. సో ఇతను వచ్చేసరికి బేదంచెర్ల అనమాట. సో బేదంచెర్ల అతన్ని కర్నూలు డిస్టిక్ సంబంధించి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నటువంటి భార్య యొక్క రేషన్ కార్డులో యాడ్ చేస్తున్నాం. సో ఇది మీరు వినాల్సిన ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఇతను హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేడు, కానీ భార్య యొక్క రేషన్ కార్డులో ఈ అబ్బాయి యొక్క కొడుకు అలాగే ఈ అబ్బాయిని భార్య యొక్క రేషన్ కార్డులో మనం యాడ్ చేయడం జరుగుతుందన్నమాట లైవ్ డెమో. సో ఫ్రెండ్స్, వీడియో వస్తే మరొకసారి అడుగుతున్నాను, లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే మరిన్ని వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం అయితే చేస్తాను. రేషన్ కార్డులో చాలా లోసుకులు అయితే ఉన్నాయండి, అన్నీ మీ ముందుకు తీసుకొస్తాను. సో ఇక్కడ ఎవరైతే భార్య యొక్క రేషన్ కార్డులో భర్తని యాడ్ చేస్తున్నామో ఆ భార్యకు సంబంధించి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో, అంటే ముఖ్యంగా మనకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అమ్మ, అంటే భార్య యొక్క వాళ్ళ అమ్మ యొక్క ఆధార్ నెంబర్ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఇచ్చి ఇక్కడ మన యొక్క అడ్రస్ని కంటిన్యూ మీరు క్లిక్ చేసిన వెంటనే బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ అవ్వడం అవుతుంది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది మన యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది 80,000 అనేది, అలాగే లేబర్ సెలెక్ట్ చేసుకోండి, వర్క్ అనేది. సో ఇక్కడ హ్యాబిటేషన్ అనేది క్లస్టర్ అని చెప్పేసి ప్రతి వీడియోలో చెప్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ముందుగా చెప్పిన విధంగా మనకి
కర్నూలు డిస్టిక్ సంబంధించి ఇతన్ని యాడ్ చేస్తున్నాము. సో కర్నూలు డిస్టిక్ సంబంధించి రేషన్ కార్డులో ఇతన్ని బేదంచెర్ల అతన్ని కర్నూలు డిస్టిక్ సంబంధించి రేషన్ కార్డులు యాడ్ చేస్తున్నామండి. సో ఇక్కడ క్లస్టర్ సెలెక్ట్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన వెంటనే రేషన్ కార్డ్ ఫ్యామిలీ డీటెయిల్స్ దాదాపుగా మనకి ఇక్కడ 6 మెంబర్స్ అయితే ఉన్నారు. సో ఇక్కడ 2 మెంబర్స్ని యాడ్ చేస్తున్నాం. అంటే భార్య యొక్క రేషన్ కార్డులో భర్తను అలాగే కూతురుని అనేది యాడ్ చేస్తున్నాం. ఇక్కడ సెల్ఫ్ అనేది ఎవరున్నారు, భార్య సంబంధించి వాళ్ళ అమ్మ ఉంది. అంటే ఇప్పుడు యాడ్ చేసే పర్సన్ యొక్క వాళ్ళ అత్త అనేది షెల్ఫ్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళకి రిలేషన్ ఏ విధంగా తీసుకోవాలి ఇప్పుడు మనం చూద్దాం. సో ఇక్కడ భార్య వచ్చేసరికి ఈ రేషన్ కార్డులో డాటర్ అనేది. ఇప్పుడు మనం భర్తను యాడ్ చేస్తున్నాం కాబట్టి వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి వారి యొక్క డీటెయిల్స్ని ఇచ్చి ఇక్కడ రిలేషన్ అనేది చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. అలాగే యాడ్ టైప్ అనేది మీరు బర్త్ అనేది తీసుకోకూడదండి. బర్త్ తీసుకుంటే మీకు యాక్సెప్ట్ చేయదు. మ్యారేజ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను పర్సన్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ ఇంగ్లీష్ అండ్ తెలుగు 2 నేమ్స్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తున్నానండి. సో ఈ నేమ్ అనేది మీకు తెలుగు ఆప్షన్ లేకుంటే కన్నా గతంలో కూడా చెప్పడం జరిగింది. ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్సాక్షన్లోకి గూగుల్ క్రోమ్లో మీరు సెర్చ్ చేస్తే ఇంగ్లీష్ని తెలుగులో కన్వర్ట్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా చేసి ఇక్కడ మీరు ప్రతి ఒక్క అప్లికేషన్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ మీరు వాడుకలో ఉన్నట్టు మొబైల్ నెంబర్ ఇవ్వండి. భవిష్యత్తులో మీకు ఈ మొబైల్ నెంబర్ ద్వారా కూడా రేషన్ కార్డు డౌన్లోడ్ చేసుకునే విధానం కూడా తీసుకురావడం జరుగుతుంది. సో ఈ కేసెస్లో మనకి భార్య యొక్క రేషన్ కార్డులో బర్త్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బర్త్ అనేది తీసుకోకూడదు. బర్త్ తీసుకుంటే మీకు ఏ విధంగా చూపిస్తాను. ఇక్కడ మీరు మ్యారేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారేజ్ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మీకు ఈ ఆప్షన్ వర్క్ అవుతుందండి. సో దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాలి. అలాగే ఇక్కడ మనకి జెండర్ చాలా ఇంపార్టెంట్, అలాగే డేట్ ఆఫ్ బర్త్ చాలా ఇంపార్టెంట్, రిలేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 ఇంపార్టెంట్ అండి. రేషన్ కార్డులో మెయిన్గా మనకి స్కూల్లో చేర్చాలన్నా లేదంటే ఏదైనా పథకాలు రావాలన్నా కూడా ముఖ్యంగా మనకి జెండరు, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్ ఈ 3 చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మీరు ఆధార్ కార్డులో ఉండే డేటా మాత్రమే ఇవ్వండి. సో మీరు ఆధార్లో ఒక విధంగా లేదంటే సొంత డేట్ ఆఫ్ బర్త్ ఒక విధంగా వేసి ఇవ్వద్దండి దయచేసి. సో ఇక్కడ నేను డేట్ ఆఫ్ బర్త్ అలాగే జెండరు అలాగే యాడ్ టైప్ అనేది మ్యారేజ్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ మనకి ఇతను వాళ్ళకి భార్యకు భర్త అవుతాడు కాబట్టి అత్తమ్మ వాళ్ళకి వచ్చేసి సన్నిన్లా సెలెక్ట్ చేసుకోవాలంటే అల్లుడు కాబట్టి సన్నిన్లా అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను సన్నిన్లానే సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఇక్కడ చూడండి మనకి మ్యారేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక మనకి ఏం చూపించదు అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడు. ఇక్కడ బర్త్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఇన్ కేస్ మీరు బర్త్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆ పర్సన్ సంబంధించి బర్త్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ చేస్తే తీసుకుంటుంది. సో దయచేసి ఇక్కడ మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సింది యాడ్ టైప్ అనేది మ్యారేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఎవరైతే భార్య యొక్క రేషన్ కార్డులో బర్త్ని యాడ్ చేస్తున్నామో అప్పుడు యాడ్ టైప్ కింద మ్యారేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మ్యారేజ్ సెలెక్ట్ చేసుకుంటేనే ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. అప్పుడు మనకి టీ నెంబర్ రావడం జరుగుతుంది. సో మరొకసారి చెప్తున్నానండి, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్ చాలా ఇంపార్టెంటు. ఈ కేవై చేసేటప్పుడు రిలేషన్ కరెక్ట్గా లేకుంటే గినా చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. బట్ ఒకసారి కాకపోతే గినా ఈ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇక్కడ భార్యకు భర్త అవుతాడు, అలాగే వాళ్ళ అత్తకు అల్లుడు కాబట్టి సన్నిలా చెప్పి సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ డాటర్ అనేది యాడ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఒకేసారి భర్తను అలాగే బిడ్డను అనేది యాడ్ చేస్తున్నాం. సో వారి యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ మరి వీరికి కూడా ఎంతమంది అయితే యాడ్ చేస్తున్నాం అంతమందికి మొబైల్ నెంబర్ వాడుకలో ఉన్నట్టు ఇవ్వండి. సో ఇక్కడ చాలామంది కామెంట్స్ రైట్ చేస్తున్నారు, రేషన్ కార్డులు ఎంతమందిని యాడ్ చేసుకోవచ్చు అంటే ఎంతమందినైనా యాడ్ చేసుకోవచ్చండి. అంటే ఎక్కడ రేషన్ కార్డు లేకుంటే మీ రిలేషన్ కరెక్ట్గా ఉంటే ఎంతమందినైనా మనం యాడ్ చేసుకోవచ్చండి రేషన్ కార్డులో. ఈ కేసెస్లో మనకి భార్య యొక్క రేషన్ కార్డులో భర్తను అలాగే డాటర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి రిలేషన్ అనేది భర్తకు సన్నిలా పెట్టి బిడ్డకు వచ్చేసరికి గ్రాండ్ డాటర్ అని చెప్పేసి సెలెక్ట్ చేసి ఇక్కడ మనం కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మన యొక్క అప్లికేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ నేను కంప్లీట్ చేయడం అండి సేవ్ పేమెంట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఒక టీ నెంబర్ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీకు సంబంధించి ఎవరైతే భార్య యొక్క రేషన్ కార్డులో భర్తను కానీ పిల్లలు కానీ యాడ్ చేసుకోండి, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇదండి ఈ వీడియోలో అప్డేట్. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.